ఉండి హై స్కూల్ కూడా ఇప్పుడు పరిశీలించడం జరిగింది. అక్కడ మళ్ళీ సేమ్ ఇలాగే ఈ వర్షాలు ఇబ్బంది ఉంది. అయినప్పటికీ కూడా మ్యాక్సిమం ఆగస్టు నెలాఖరికల్లా ఆల్మోస్ట్ పనులన్నీ కూడా అయిపోతాయి. మెయిన్ స్కూల్ బిల్డింగ్ అయితే ఈ 15వ తారీఖుకి రాత్రి పగలు చేసి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇన్ ఎనీ కేస్ ఆగస్టు నెలాఖరికి 31 నాటికి ఆ హై స్కూల్ కూడా చాలా అద్భుతంగా అందంగా 108, 109 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది కొత్తగా కట్టిన హై స్కూల్ కన్నా చాలా బాగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తాను. అక్కడ కూడా ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా సహకారం ఇస్తున్నారు. నేను కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50-60% కొంతమంది మేజర్ దాతల సహకారంతో చేస్తున్నాం. అదొక రోల్ మోడల్ స్కూల్ లాగా. ఎందుకంటే నియోజకవర్గం మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న జెడ్పీ స్కూలు, అన్ని స్కూళ్ళు కూడా ఆ రకంగానే చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ ఉండి స్కూల్ అనేది పురాతనమైన స్కూలు. మా తాతగారు అందరూ కూడా చదువుకుని ఈ స్కూల్లోనే ఆయన చదువుకుని చిన్నప్పుడు ఆయన మరి కాలిఫోర్నియా వెళ్ళి 46-48లో ఎంఎస్ చేశారు. చాలా ఎంతోమంది విద్యార్థికులు ఉన్నారు, ఎంతోమంది వైస్ ఛాన్సలర్లు అయ్యారు, ఎంతోమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. సో వాళ్ళందరికీ గుర్తుండిపోయేలాగా ఉండి స్కూల్ కూడా చాలా బాగా వస్తుంది. అది కొంచెం ఆలస్యంగా ఆగస్టు నెలాఖరికి అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ ఫస్ట్ బ్లాక్ వీలైతే ఆగస్టు 15కే ప్రారంభించేలాగా స్పోర్ట్స్ ఫెసిలిటీసు, 2 వాలీబాల్ కోర్టులు, ఫుల్ ఫ్లెజ్డ్ క్రికెట్ గ్రౌండు. ఎందుకంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లు ఏమైనా జరగాలన్నా కూడా అక్కడే జరుపుకునేలాగా ఒక మంచి క్రికెట్ మైదానం, ఇంకా ఆడపిల్లలకి ఖోఖో అని మిగిలినవన్నీ మొత్తం మీద ఒక 7 రకాల గేమ్స్కి ఉండి హై స్కూల్లో ప్లాన్ చేస్తాం.